అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్లే చేయాలి అని ఉత్తర కొరియా అధినేత కిమ్ వింత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సరిగా అలానే నేను చేసే ప్రయోగాలే రాష్ట్రాన్ని బాగు చేస్తాయంటూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు బెడిసి కొడుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 10వ తరగతి పరీక్ష ఫలితాలే. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 5.55% తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతంలో 100% ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్లో సైతం పాస్ పర్సంటేజీ తగ్గిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. విద్యారంగ మంత్రి లోకేష్ పనితనం ఏ రేంజ్లో ఉందో. విద్యారంగాన్ని సమూలంగా మార్చేస్తాం, మా ప్రభుత్వమే విద్యారంగానికి మేలు చేస్తుందంటూ డబ్బాలు కొట్టిన కూటమి ప్రభుత్వానికి 10వ తరగతి ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. కూటమి సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలపై ఎంతటి ప్రభావం పడిందో 10వ తరగతి రిజల్ట్స్ చెప్పకనే చెప్పేశాయి. కూటమి సర్కార్ ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట విద్యా సంవత్సరం మధ్యలో టీచర్ల బదిలీలను చేపట్టి దాన్ని సెప్టెంబర్ వరకు సాగదీసింది. అక్కడితో ఆగకుండా అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లను తొలగించింది. విద్యా వ్యవస్థలో కూటమి సర్కార్ చేపట్టిన ఈ ప్రయోగాలు బెడిసి కొట్టాయంటున్నారు విశ్లేషకులు. వీటి కారణంగానే 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఫలితాలు దిగజారాయని, గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5.55% తగ్గడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరైతే వాళ్లల్లో 4,98,585 మంది పాస్ అయ్యారు. పాస్ అయిన వారిలో బాలికలు 2,53,278 మంది, బాలురు 2,45,307 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది పరీక్షలు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. మొత్తం విద్యార్థుల్లో 65.36% ప్రథమ, 10.69% ద్వితీయ, 5.09% మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాస్ అయ్యారు. జిల్లాల వారీగా చూసుకుంటే పార్వతీపురం మన్యం టాప్లో ఉంటే చివరిలో అల్లూరు సీతారామరాజు జిల్లా ఉంది. 11,819 ఉన్నత పాఠశాలల్లో 1,680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించగా 19 స్కూల్స్లో 0 ఫలితాలు నమోదయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవంతమైన విద్యా సంస్కరణలతో మెరుగైన ఫలితాలను సాధించింది. 2022-23 విద్యా సంవత్సరంలో 933 స్కూళ్లు 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత నమోదు చేశాయి. 2023-24 విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించిన వాటి సంఖ్య 2,803కు పెరగడంతో పాటు 0 ఫలితాలు సాధించినవి 17కు తగ్గాయి. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పనులతో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొనొచ్చారు. వాటి ఫలితంగానే కోవిడ్ మహమ్మారి ప్రభావం చూపించినా దానిని అధిగమించి ప్రభుత్వ అండతో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని గాలికొదిలేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలే ఇవి విద్యారంగాన్ని చాలా దారుణంగా దెబ్బతీశాయి. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యారంగంలో ముఖ్యంగా 10వ తరగతి పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు అత్యధిక శాతం 85-90% కూడా ఉత్తీర్ణత సాధించిన, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత సాధించిన చరిత్ర గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలువడిన ఈ పరీక్షా ఫలితాల్లో 81.14% మొత్తం పర్సంటేజ్ పాస్ అయ్యారు విద్యార్థులు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకొనొచ్చిన సంస్కరణలు ప్రభుత్వ విద్యారంగాన్ని ఉన్నత స్థానాలకు తీసుకొని వెళ్లారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పరీక్షల్లో ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుంది. దాని ఫలితమే నేటి 10వ తరగతి మార్కులు తగ్గడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. పెద్ద చదువులు చదువుకున్నా అని చెప్పే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి ప్రజలలో.